వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళ స్టార్ హీరో ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు ఆయన కుమారుడు జేసన్ సంజయ్ కూడా సినీ రంగంలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యాడు. హీరోగా కాకుండా నేరుగా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిస్తున్న తొలి చిత్రం సిగ్మా తాజాగా భారీ హైప్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి సిగ్మా ప్రత్యేకత ఏంటి? జేసన్ సంజయ్ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడో ఇప్పుడు చూద్దాం. తమిళ సినీ పరిశ్రమలో విజయ వారసుడిగా ఎప్పటి నుంచో చర్చలో ఉన్న జేసన్ సంజయ్ చాలా మంది ఊహించినట్లుగా హీరోగా కాకుండా దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిగ్మా అనే టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమాలో తెలుగు యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా కనిపించనున్నట్లు సమాచారం. సంగీతాన్ని తమన్ అందిస్తుండగా సినిమాకు భారీ స్థాయిలో టెక్నికల్ టీం పనిచేస్తోంది. సిగ్మా అనే టైటిల్ వెనుక కూడా ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉందని చిత్ర బృందం చెబుతోంది. సమాజం నిర్దేశించిన మార్గంలో కాకుండా తనదైన దారిలో ముందుకు సాగే వ్యక్తిని సిగ్మాగా చూపిస్తూ కథను రూపొందించారని సమాచారం. ట్రెజర్ హంట్, హెయిస్ట్ ఆపరేషన్స్, యాక్షన్, కామెడీ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపొందుతోందని దర్శకుడు జేసన్ సంజయ్ వెల్లడించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు 95% పూర్తయిందని, కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని నిర్మాతలు ప్రకటించారు. 4 నెలల్లోనే 65 రోజుల షూటింగ్ పూర్తి చేయడం జేసన్ సంజయ్ ప్లానింగ్ కు నిదర్శనమని లైకా సంస్థ ప్రశంసించింది. మరోవైపు విజయ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బిజీ అవుతున్న సమయంలో ఆయన కుమారుడు సినీ రంగంలో అడుగు పెడుతుండడం తమిళనాడులో ప్రత్యేక చర్చకు దారితీస్తుంది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిర్మించుకుంటుంటే కొడుకు సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో భారీ స్పందన కనిపించింది. కొందరు జేసన్ సంజయ్ ను ప్రశంసిస్తుంటే మరికొందరు స్టార్ కిడ్ కావడం వల్లే ఇంత హైప్ వస్తోందని విమర్శిస్తున్నారు. అయితే సినిమా విడుదలైన తర్వాతే అతని ప్రతిభపై అసలు తీర్పు వెలువడనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయని, 2027 సమ్మర్లో సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు సిగ్మాపై పడింది.